బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో క్లౌడ్ బస్ సంభవించింది. దీంతో అక్కడ ఒక పెద్ద భవనం కూలి ఆ భవనానికి సంబంధించిన స్థితిరాల కింద 9 మంది చిక్కుకుపోయి ఉన్నారని కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే అక్కడ వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాయి. సో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బస్ సంభవించింది. దీంతో బార్కోట్ యమునోత్రి మార్గంలోని సియాల్బంద్లో భారీ వర్షాలు కురిశాయి. నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద హోటల్ కూడా ధ్వంసం కావడంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు స్థితిరాల కింద చిక్కుకున్నారు. వారి కోసం ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యలు చేపట్టాయి. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ క్లౌడ్ బస్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒక్కసారిగా క్లౌడ్ బస్ కావడంతో భారీగా వర్షాలు కురిసి ఏ రకంగా అక్కడ విధ్వంసకరమైన పరిస్థితులు నెలకొన్నాయో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పెద్ద భవనం, ఒక నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ వర్షాల కారణంగా ధ్వంసం అవడంతో కూలిపోవడంతో ఆ భవనంకి సంబంధించిన స్థితిరాల కింద అందులో పనిచేసే 9 మంది కార్మికులు కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు 2 విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారి అక్కడ చూడండి. వర్షాల కారణంగా క్లౌడ్ బస్ కారణంగా ఏ రకమైన దృశ్యాలు నెలకొన్నాయో కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఏకంగా రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. అక్కడ పార్కింగ్ దగ్గర కూడా ఏకంగా వరదలా కూడా నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో చూడండి. ఒక్కసారిగా అక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా జరిగింది. ఒక చోట ఒక భవనం కూడా హోటల్ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. అక్కడ ఆ వరద నీళ్ళ ప్రవాహం ఎంత వేగంగా వెళ్తున్నాయో కూడా మనకు కనిపిస్తుంది. ఏకంగా రహదారులన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉత్తరాఖండ్లో కనిపిస్తుంది. ఒకసారి అక్కడ ఆ హోటల్ ధ్వంసమైన హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ కింద కూడా 9 మంది ఆ స్థితిరాల కింద చిక్కుపోయి ఉన్నారని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఒకసారి అక్కడ ఉత్తరాఖండ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. पूरा पुल गया, पूरा नाला ऊपर से आया हुआ है. ये नाला ऊपर ये गाड़ी फंस गई है. टूरिस्ट की कोई गाड़ी थी वो तो बचा ली है. गाड़ी फंस गई है. कुछ गाड़ियां फिर पार्किंग में लगी है. पर चली करी शुरुआत पूरा लाइव रखना घंटा लगा जो बन गया यार. ఎస్ చూసారుగా ఆ దృశ్యాలు. అయితే ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో క్లౌడ్ బస్ సంభవించింది. దీంతో భారీగా వర్షాలు కురిశాయి. అండ్ అక్కడ ఒక హోటల్ నిర్మాణంలో ఉన్న ఒక హోటల్ కూడా ధ్వంసమైంది, కూలిపోయింది. సో దీంతో అందులో పనిచేస్తున్న 9 మంది కార్మికులు కూడా ఆ స్థితిరాల కింద కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఇంకా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే లాస్ట్ 2 డేస్ బ్యాక్ కూడా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలానే క్లౌడ్ బస్ సంభవించింది. అంటే మేఘాలకు చిల్లు పడినట్లుగా కూడా భారీగా వర్షాలు కురిశాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఒక్కసారి అక్కడ విజువల్స్ మనం గమనించినట్లయితే ఆ వరద నీరు అనేది ఎంత వేగంగా ప్రవహిస్తుందో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏకంగా అక్కడ ఒకసారి చూడండి. అక్కడ ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపలి వరకు కూడా అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళని కూడా వెళ్ళిపోయాయి. ఏకంగా ఆ భవనాలన్నీ కూడా ధ్వంసమైపోతాయా కూలిపోతాయా అనే విధంగా కూడా అక్కడ భయానక దృశ్యాలు కూడా మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. ఏకంగా 2 రోజుల ముందు కూడా హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బస్ట్ ఆందోళన కలిగించింది. రాష్ట్రంలోని కులు, సిమ్లా, మండి జిల్లాలో కుంభవృష్టి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. అయితే ఈ ఆకస్మిక వర్షాలు అదేవిధంగా వరదలు ఏకంగా అక్కడ ఏవైతే నార్మల్గా జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. అయితే కులు జిల్లా సైన్స్ వ్యాలీలోని సియుండ్ ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బస్ కారణంగా ఒక ప్రైవేట్ పవర్ ప్రాజెక్టుకు చెందిన తాత్కాలిక షెడ్లు, ఎమర్జెన్సీ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ సంఘటనలో 2 వ్యక్తులు మరణించగా దాదాపు 20 మంది గల్లంతయ్యారని తెలిసింది. రహదారులు కొట్టుకుపోవడం, వాహనాలు వరదల్లో కొట్టుకుపోవడం వల్ల 2 రాష్ట్ర మంత్రులు సైతం ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ఈ ఘటనలతో ఆ రాష్ట్రమంతా కూడా భయాందోళనకరమైన సిచ్యువేషన్ కూడా అక్కడ చోటు చేసుకుంది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ని కూడా చేపట్టాయి. సో ఇప్పుడు ఏకంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కూడా అదే రకమైన క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. కంప్లీట్గా కూడా వరదలు, అంటే వరదలు, అదేవిధంగా ఏకంగా వాహనాలు కూడా ఆ వరదల ప్రవాహానికి కూడా కొట్టుకుపోయాయి. రహదారులన్నీ కూడా తెగిపోయాయి. నిర్మాణంలో ఉన్న భవనాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ సైతం కావచ్చు, అక్కడ ధ్వంసమయ్యాయి. దీంతో భయానకమైన దృశ్యాలు కూడా నెలకొన్నాయి. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. బిట్టివి స్క్రీన్ పైన ఉత్తరాఖండ్లో, అదేవిధంగా హిమాచల్లో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే నార్థర్న్ స్టేట్స్లో కూడా కంప్లీట్గా కూడా ఇలాంటి దృశ్యాలు నెలకొన్నాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక చిన్న ప్రాంతంలో, అంటే సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్లో ఒక గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా వర్షపాతం కురిసే తీవ్ర వాతావరణ సంఘటన. దీన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. మరొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? క్లౌడ్ బర్స్ట్ అనేది చిన్న ప్రాంతంలో, అంటే సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్లో ఒక గంటలో 40 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిసే తీవ్ర వాతావరణ సంఘటన. దీన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. అయితే ఉత్తరాఖండ్లో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాలు, ఎత్తైన పర్వతాలు, గాలి సమూనాలు, తేమ స్థాయిలు ఈ సంఘటనలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల తీవ్ర వాతావరణ సంఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2024 వర్షాకాలం సీజన్లో హిమాచల్లో 27 క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో 59 మంది మరణించారు. సో చాలా వరకు కూడా వంతెనలు, అంటే బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జెస్ కూడా పూర్తిగా తెగిపోయాయి, ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ కూడా కంప్లీట్గా ధ్వంసమయ్యాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా భవనాలు, ఇవన్నీ కూడా ఆ క్లౌడ్ బర్స్ట్ కారణంగా, అంటే హఠాత్తుగా వచ్చిన వరదల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. అంటే ఒక చిన్న ప్రాంతంలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. వెంటనే అనుకోకుండా వర్షాలు వస్తాయి, వరదల ప్రవాహం పెరుగుతుంది. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము, ఎలాంటి భయానక దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో 2 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లో కూడా ఇలానే క్లౌడ్ బర్స్ట్ సంభవించి చాలా మంది వరకు కూడా గల్లంతైనట్లు ఇప్పటికే సమాచారం. అయితే 2024లో ఏకంగా వర్షాకాలం సీజన్లో హిమాచల్లో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో 27 క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో 59 మంది మరణించారు. వందల ఇళ్ళు, అదేవిధంగా వంతెనలు, రహదారులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. సో ఇప్పుడు మరొకసారి ఉత్తరాఖండ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఒక భవనం, కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక హోటల్ బిల్డింగ్ కూడా ధ్వంసమైంది. దీంతో అక్కడ 9 మంది కార్మికులు కూడా చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. సో రాబోయే మరో 3 రోజుల వరకు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. అయితే బార్కోట్, అదేవిధంగా యమునోత్రి ప్రాంతంలో కంప్లీట్గా వర్షాలు కురుస్తున్నాయి. సో దీంతో వర్షాల కారణంగా ఇళ్ళు కూలిపోయింది. 9 మంది కార్మికులు కూడా గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొండ ప్రాంతంలో భూమిని కమ్మేసిన దట్టమైన మేఘాలు, అక్కడ ఏకంగా వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ ఉరుములు, మెరుపులతో ఉత్తరాఖండ్ అంతా కూడా దద్దరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 3 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా నందప్రయాగ్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరద ప్రభావం అనేది కూడా కంప్లీట్గా అక్కడ ఉండే జనజీవనాన్ని కూడా స్తంభించిపోయేలాగా కూడా చేసింది. రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్లో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలు, అదేవిధంగా క్లౌడ్ బర్స్ట్ ధాటికి కూడా రహదారులన్నీ కూడా దెబ్బతిన్నాయి.
ఇక కేదార్నాథ్ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. గౌరీకుండ్ వద్ద యాత్రికులను ఇప్పటికే అధికారులు నిలిపివేశారు. మరో 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు అధికారులు.